అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ. నేను హైదరాబాద్లో ఉంటాను. నా విద్యాభ్యాసం విజయ తెలుగు. నాకు చిన్నప్పటి నుండి కవితలు రాయడం, పాటలు రాయడం ఇష్టం. నేను 9th క్లాస్లో స్నేహం గురించి రాసిన ఒక కవితని పోతుకూచి సాంబశివరావు గారి విశ్వసాహితీ సంస్థ చామతులు పుస్తకంలో చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు కవితలు రాయడం మీద ఆసక్తి పెరిగింది. అలాగే కామన్ డయాస్ వారి తంగలపల్లి కనకాచారి గారి కామన్ డయాస్ సంస్థ కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ సాహితీ వారు హైదరాబాద్లోని తెలంగాణ సాహితీ వారి కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనడం వల్ల నాకు కథలు రాయడము, కవితలు రాయడం మీద ఆసక్తి పెరిగింది. అలాగే పులి అమృత్ గౌడ్ గారి సహాయంతో నేను సినిమా వైపు కూడా రచన చేయడం జరిగింది. అలాగే సినిమాలో కేల్ అనే సినిమాకి నేను పాటలు రాయడం జరిగింది. అలాగే తెలంగాణ సాహితీ వారి శ్రామిక కవితలో ఒక కవిత అచ్చయింది. అలాగే తపన సాహిత్య వేదిక వారి సర్లపల్లి చిదంబర్ రెడ్డి గారు తపన సాహిత్య వేదిక తరఫున వారు తీసుకొచ్చిన ఎనుములు మానవ సంబంధాలు అన్న పుస్తకంలో నేను రాసినటువంటి ఎమ్మెల్యే శంకరన్న అన్న కవిత కూడా వచ్చేయడం జరిగింది. ఇవి కాకుండా నేను యూట్యూబ్కి కొన్ని సాంగ్స్ కూడా రాశాను. సాకేత్ సాయిరామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారి ఛానల్ బీపీఎస్ ఆడియో అండ్ వీడియో ఛానల్లో సాంగ్స్ కూడా 10 పాటల దాకా కూడా రాశాను. ఇలా నాకు కథలు పాటలు రాయడము చాలా ఇష్టము. తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. ఇప్పుడు తెలుగు అనేది చాలామందికి రావడం లేదు. వాళ్ళు ఇంగ్లీషు గొప్ప అని చెప్పి తెలుగుని పక్క పెడుతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే తెలుగు నేర్పించుడు తీసుకొని తెలుగు రచయితల పుస్తకాలు చదవడం వంటి చేయడం ద్వారా తెలుగు భాష అభివృద్ధి చేయొచ్చు. అలాగే నాకు నచ్చిన రచయితల్లో రంగనాయకమ్మ గారు చాలా ముఖ్యము. ఆమె రాసిన చాలా పుస్తకాలు నా మీద ప్రభావం చూపెట్టాయి. అలాగే చాలా రంగనాయకమ్మ గారి రచనలు చాలా ప్రభావం చూపెట్టాయి. అలాగే ఇప్పుడు నేను రాసిన ఒక కవిత వినిపిస్తాను. కవిత అంశము నేను దేవుణ్ణి చూశాను. కవిత అంశము శీర్షిక నేను దేవుణ్ణి చూశాను. అద్దాల మేడలతో నిండిన అందమైన నగరంలో ఆకలితో అలమటించే నిరుపేదల జీవితాలు. అద్దాల మేడలతో నిండిన అందమైన నగరంలో ఆకలితో అలమటించే నిరుపేదల జీవితాల్లో నేను దేవుణ్ణి చూశాను. సిద్ధాంతాల పేర సమాజాన్ని ముక్కలు చేయాలని చూసే ఉన్మాదులను నెత్తి మీద పెట్టుకొని మోస్తున్న అమాయకుల్లో అలాంటి ఉన్మాదులను నెత్తి మీద పెట్టుకొని మోస్తున్న అమాయకుల్లో నేను దేవుణ్ణి చూశాను. రెక్కాడితే కానీ డొక్కాడకపోయినా, తిప్పి కొడితే 100 మంది బలగం లేకపోయినా, రెక్కాడితే కానీ డొక్కాడకపోయినా, తిప్పి కొడితే 100 మంది బలగం లేకపోయినా, కులము మతము అంటూ బతికే వెర్రి జనాల్లో నేను దేవుణ్ణి చూశాను. అధికార దాహంతో నమ్మిన జనాన్ని నాశనం చేస్తున్న పాలకులను వంతులుగా గెలిపించడానికి పార్టీలుగా విడిపోయి తన్నుకు తెచ్చే సామాన్య ఓటర్లలో నేను దేవుణ్ణి చూశాను. అలాగే రోజు రోడ్డు ప్రమాదాల్లో, అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాల్లో, కొన్నిసార్లు బాంబు పేలులలో, వ్యవస్థల నిర్లక్ష్యం వల్ల మతోన్మాదుల క్రూరత్వం వల్ల పోతున్న ప్రాణాల్లో, అదృశ్యమైన వేశ్యగృహాల్లో బందీలుగా పడ్డ ఆడపిల్లల ఆర్తనాదాల్లో, ఉన్నోడి దాష్టికాల వల్ల పేదోడు పొందుతున్న అవమానాల్లో ఇలా ప్రతి చోట దేవుని చూస్తూనే ఉన్నాను. దేవుడు సర్వాంతర్యామి. నాకు కనిపించినప్పుడల్లా ఒకడే చెప్తాడు, పిచ్చోడా నేను ఇచ్చిన జన్మ వల్ల ఇవన్నీ చూస్తున్నావు తప్ప అక్కడ నీ గొప్పేం లేదు. ఇంకెన్ని రోజులని ఉంటావు? తొందరలోనే తీసుకొని పోతాలే. కొన్ని రోజులు ఓపికగా ఉండలేవా? కొన్ని రోజులు ఓపికగా ఉండు. అయితే ఈ దిక్కుమాలినవన్నీ చూసే బదులు ఇంతకు మించిన సుందరమైన సృష్టి ఉంది, దాన్ని చూసి రావచ్చు కదా. ఈ దిక్కుమాలని పనికిమాలని ఆయన చూసే బదులు ఇంతకు మించిన సుందరమైన సృష్టి ఉంది, దాన్ని చూసి రావచ్చు కదా. నీ తోడ పుట్టినోళ్ళు చూడడం లేదా? నీకేం రోగం? నీ తోడ పుట్టినోళ్ళు ఇవి కాకుండా మిగిలిన చూడడం లేదా? నీకేం రోగం అని చెప్పి ఏమన్నానంటే, దేవుణ్ణి చూడాలనుకోవడం నీదే తప్పు. అందుకే అందరిలాగే నీ సుఖాన్ని నీ సంతోషాన్ని చూసుకో, బాగుపడతావు అని చెప్పాడనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.